ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మొదటి కాగితరహిత మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. మంత్రులకు అజెండాను పూర్తిగా డిజిటల్ రూపంలోనే ఇవ్వనున్నారు. గత నెల 18న జరిగిన అనధికారిక కేబినెట్ భేటీలో సీఎంతో పాటు మంత్రులందరికీ ఐటీ శాఖ అధికారులు ట్యాబ్లు ఇచ్చి డిజిటల్ కేబినెట్ మీటింగ్ నిర్వహణ తీరును వివరించారు. ఇక నుంచి కేబినెట్ అజెండా, సమావేశం మినిట్స్, ఇతర సంబంధిత డాక్యుమెంట్లు డిజిటల్ రూపంలోనే ఉండనున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎస్ సంజయ్ జాజుకు ఇది తొలి కేబినెట్ మీటింగ్. ఈ కేబినెట్ భేటీలో చర్చించే అంశాలేంటి, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే సంగతుల్ని మా ప్రతినిధి నాగేష్ చారి అందిస్తారు. సుమారు గంట నుంచి కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని ఎజెండా అంశాలపైన చర్చ జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఉపాధ్యాయులు, ఇతర పాఠశాల కళాశాలల సిబ్బందికి కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజనం అమలవుతుంది. ఈ ఏడాది నుంచి కాలేజీలో కూడా అమలు చేస్తున్నారు. అయితే వాటిని ఆ సిబ్బందికి, ఉపాధ్యాయులకు కూడా అమలు చేయడం వల్ల ఒకటి అందులో నాణ్యతను కూడా ఉపాధ్యాయులు జాగ్రత్తగా చూసుకుంటారనే అంశంతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఒక సదుపాయంగా ఉంటుందన్న ఉద్దేశంతో కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా మరికొన్ని అంశాలపై చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా మూసి మొదటి ఫేజ్ దానికి సంబంధించిన పరిపాలన అనుమతులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ భూములు కూడా ఇచ్చింది. కాబట్టి ఒకవేళ కేబినెట్ ఆమోదం తెలిపినట్లయితే వెంటనే పనులు కూడా ప్రారంభించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కనిపిస్తుంది. అదేవిధంగా మెట్రో 2వ దశకు సంబంధించి రుణాల మంజూరు, అదేవిధంగా మొదటి దశకు సంబంధించి టేక్ ఓవర్ ప్రక్రియ, అదేవిధంగా 2వ దశకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు, వీటన్నిటికి సంబంధించి మరోసారి కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రక్రియ కొంత ఆగిపోయిన కనిపిస్తున్న నేపథ్యంలో దానిపైన ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం కనిపిస్తుంది. ముఖ్యంగా విబీజీ రామ్జీ ఈరోజు ప్రధానంగా అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా అమలైంది. అయితే రాష్ట్రంలో మాత్రం ఆ పథకం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఖచ్చితంగా 60 రోజుల హాలిడే ఇవ్వాలనేది, ఆ పథకం పేరులో మహాత్మా గాంధీ పేరు తీసేయడం, అదేవిధంగా నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా 40% భరించాలనడం, వీటిపైన ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ అమలు చేయనట్లయితే ఇప్పటికే మంజూరైన ఆ పనులకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు 2,000 కోట్లకు పైగా నిధులు ఆగిపోయే ప్రమాదం ఉన్నందున ఏం చేయాలనే అంశంపైన ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని ప్రభుత్వాల భూములను వివిధ సంస్థలకు కేటాయించడం, అదేవిధంగా సాగునీటికి సంబంధించిన అంశాలకు సంబంధించిన భూసేకరణ, ఇలాంటి పలు అంశాలపై చర్చ జరుగుతుంది. రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అదేవిధంగా గురుకులాలకు సంబంధించిన టెండర్లలో నెలకొన్న విభేదాలు, దానికి సంబంధించిన వివాదాలు, ఇలాంటి అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది.